మీ మీద శాపదేశపు రాణిని సాక్ష్యంగా పెడతానన్నాడు. ఎందుకంటే ఆమె ఎక్కడో ఆఫ్రికా ఖండంలో ఉన్న ఇథియోపియాలోంచి బయలుదేరి సొలొమోను జ్ఞానంగా మాట్లాడుతున్నాడు, ఆయన ఏదో చాలా మంచి మాటలు మాట్లాడుతున్నాడట, మనం విందామని ఆ రాణి బయలుదేరింది. సొలొమోను ఉన్నది ఆసియా ఖండం, ఆమె ఉన్నది ఆఫ్రికా ఖండం. ఒక్కొక్క ఖండం నుంచి ఖండానికి వచ్చి సొలొమోను యొక్క జ్ఞానపు మాటలు విన్నది. సొలొమోను జ్ఞానపు మాటలు వినాలని ఎంత ప్రయాసపడి రథం మీద బయలుదేరి వచ్చింది. ఫ్లైట్ కాదు కదా 3-4 గంటల్లో వెళ్ళిపోవడానికి, లేదా 12 గంటల్లో వెళ్ళిపోవడానికి. బళ్ళు ప్రయాణ సౌకర్యాలు లేవు కదా, బస్సులు లేవు కదా. రథం మీద, రథం అంతా లాక్కుంటూ గుర్రాలు పరిగెత్తాలంటే కంటిన్యూగా పరిగెత్తలేవు, రోడ్లు కూడా లేవు. రోజుల ప్రయాణం, రోడ్లు లేని ప్రయాణం, రాత్రింబవళ్ళు విశ్రాంతి తీసుకుని బయలుదేరే ప్రయాణం. అలాంటి ప్రయాణాలు చేసుకొచ్చి సొలొమోను గారు మాట్లాడుతున్న గొప్ప మాటలు, దేవుడిచ్చిన జ్ఞానం సొలొమోను ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు అవి వినడానికి వచ్చింది. ఆమెను మన మీద సాక్ష్యంగా నిలబెడతారట. ఇలాగా నువ్వేమో దూరం అని, భారం అని ప్రతి పనికి ఎగగొడుతున్నావు. నువ్వు ప్రతి పని నువ్వు ఎగ్గొడుతున్నావు. దూరం అని, నేను వెళ్ళలేనని, నాకు సమయం లేదని, నాకు పనులు ఉన్నాయని. దేవుడు శాపదేశపు రాణిని మన మీద సాక్షిగా నిలబెడతానన్నాడు. నేను రాగాలేదు, నేను మహారాణిని అయినంత మాత్రంలో నేను తెలుసుకోలేనా? ఎవరు వార్తాహరులను పంపించి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో మీరు విని నాకు చెప్పండి అని చెప్పించుకోలేదా? కానీ నేను వెళ్ళాలి, నేనే స్వయంగా వినాలి అనుకుందామె. కనుక ఆమె ఈ తరము, ఆమె తర్వాత వచ్చే మన తరాలకు సాక్ష్యం ఇవ్వడానికి ఆమె మన మీద తీర్పరిగా నిలబడుతుందట. మీరు ఊరుకోండి, నేను రాగాలేదు కానీ మీరు రాలేరా? మీదెంత దూరం? 2 నిమిషాలు, 10 నిమిషాలు. ఆర్టీసీ బస్సు ఎక్కితే ఒక అర్ధగంట. మీరు రాలేరు. కానీ ఆమె వచ్చింది ఒక ఖండం నుంచి ఖండానికి, ఒక దేశం నుంచి దేశానికి కాదు, ఆఫ్రికా ఖండం నుంచి ఆసియా ఖండం. దేవుని పిల్లలారా, ఇవన్నీ రేపు పొద్దున మనకు సాక్షిగా నిలబడతాయి.